గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డే 83వ రోజుకి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మన అడ్మిన్ చింటూ గారి పళ్ళు పుచ్చిపోవడం జరిగింది. అట్లా చెప్తారు బే పుచ్చిపోయినాయని హాస్పిటల్ పోయిండు చింటూ గారు అని చెప్పాలి. వాడికైతే చెప్పడం అయితే వస్తలేదు ఫ్రెండ్స్, నేనే చెప్తా కంటిన్యూషన్. 11 గంటలకు వస్తే 2 గంటలు లైన్లో నిలబడి ఇప్పుడు వస్తే టైం కాలే 3 తర్వాత లంచ్ టైం తర్వాత రమ్మంటారు వీళ్ళు. ఇటు తయారయ్యారు ఎయిమ్స్లో. అయితే ముచ్చటేందిరా అంటే మనం చిన్నప్పుడు తిన్న చాక్లెట్లకు అయితే ఇప్పుడైతే రియాక్షన్ అయితే వస్తుంది. అదే బ్రో, ఒక పన్ను అయితే మనకి దవడకైతే పుచ్చిపోయింది. దానికోసం అయితే వచ్చేసినాం మనం. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. అంత అందాన్ని దగ్గర పెట్టుకొని రాకుండా ఎట్లుంటాం చెప్తాత. నీకోసం మా వాళ్ళకి రివైండ్ చేసి మరీ చూపిస్తున్నాం మా ఫాలోవర్స్కి. ముచ్చటేందిరా అంటే మళ్ళీ లోపలికి పోయి వచ్చినాం మనం. స్కానింగ్ చేసేసారు మొత్తం పనులను అయితే, స్కామ్ చేసేటట్టు రోజు. ఇదైతే మన పళ్ళ స్కానింగ్ అంటే ఇలా డాక్టర్లు ఇస్తే ఫోటో తీసుకున్నా. పన్ను వచ్చిందని రా పోతే మనకి దవడకి కొత్త పనులు వస్తున్నాయని మరి స్కానింగ్ తీసి చూపించారు. అది చూడు ఎట్లా తిరిగింది అడ్డం. ఎవరు నీవు 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 ఎందుకు చూడురు గాయస్, పిప్పను అయితే కొత్తగా వచ్చిన పని అయితే వస్తుందని లొల్లి పెట్టుకుంటున్నాయి అవి. టైం అయితే 6 అవుతుంది. పొద్దున వస్తే 6 అవుతుంది టైము. అలసిపోయినాం మేము. రామ్ మా అన్న అయితే తెచ్చిన ఫ్లాస్క్ బాటిల్ అయితే హాస్పిటల్లోనే మర్చిపోయిండు. దీనమ్మ బీబీ నాడదాకా పోయి మళ్ళీ అయితే ఎయిమ్స్కి పికప్ చేసుకున్నాం. బాటిల్ అయితే ఖుష్ అయిపోయిండు బాటిల్ దొరికిందని చెప్పి. మధ్యలో వస్తుంటే అయితే లొకేషన్ బాగుందని చెప్పేసి మనమైతే ఫొటోస్ అయితే దిగేసినాం. ఇట్లా పోచంపల్లికి వచ్చేసి ఇరాన్ చాయ్ తాగేసి ఇంటికి అయితే పోతున్నాం. ఉంటామలా బాయ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే